అందరికీ నమస్కారం. నేను మీ చాట్రాసి రాజేష్, తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం పాలసీ. జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా ఉన్న బ్రాండెడ్ లిక్కర్ మొత్తాన్ని బ్యాన్ చేసి తన మనుషులతో చీప్ లిక్కర్, స్పిరిట్ అమ్ముకున్నారు. దాదాపు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభా ఉంటే 1 కోటి మంది దాకా మద్యం ప్రియులు ఉంటారు. మీరు అందరి కడుపును కొట్టారు. మద్యపాన నిషేధం చేయకపోగా మీరు అమ్మిన చీప్ లిక్కర్ తాగి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు పాత ప్రభుత్వం పోయింది, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందరికీ మంచి రోజులు వచ్చాయి. మద్యాన్ని నిషేధం అనేది ఎవరు ఆపలేరు కాబట్టి నాణ్యమైన మద్యం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం లిక్కర్ స్టోర్స్లో మీరు మళ్ళీ చూడబోతున్నారు. ఏదైతే బ్లాక్ చేసిన బ్రాండెడ్ లిక్కర్ ఉందో అది మళ్ళీ లిక్కర్ స్టోర్స్లో చూడబోతున్నారు. ఇంపీరియల్ బ్లూ నుంచి స్ట్రాయి స్టాగ్ ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ అతి తక్కువ ధరల్లో మన ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతుంది. నువ్వు మద్యపాన నిషేధం చెయ్యకపోగా నువ్వు ప్రతి ఒక్క మద్యం కానించి అందరి కడుపు కొట్టారు వైసీపీ నాయకులు. అన్నం తినేవాడిని కడుపు మీద కొట్టావు, అన్న క్యాంటీన్లు ఆపేసి. మందు తాగేవాడిని కడుపు మీద, లివర్ మీద కొట్టారు. ప్రతి దాంట్లో అరాచకం సృష్టించారు. జనాలు భయభ్రాంతులకు గురైపోయి ఇంకొకసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆఖరికి మన టైర్లు అరిగిపోతే భారతీయ టైర్స్ ఏమైనా వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిద్దేమోనని ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఇక నుంచి అందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయి, మంచి ప్రభుత్వం వచ్చింది, అంతా మంచిగా జరుగుతుంది.